సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు డిసెంబర్ 31 నుండి జనవరి 4వ తారీఖు దాకా విశాఖ బీచ్ రోడ్లో ఉన్న ఏయూ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్నాయి. కన్యాకుమారి నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న రాష్ట్రాల నుంచి ప్రతినిధులు దీంట్లో హాజరు కాబోతున్నారు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్లను తెచ్చింది. దీన్ని రద్దు చేయాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తుంది. రైతులకు గిట్టుబాటు ధర లేదు. వ్యవసాయ కార్మికులకి, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకి నష్టం కలిగించేలా ఉపాధి హామీ పథకంలో మార్పులు తెచ్చారు. రైతులు గిట్టుబాటు ధరలు లేవు. ఇటువంటి నేపథ్యంలో ఈ ఆల్ ఇండియా మహాసభలు జరుగుతున్నాయి. మహాసభల్లో భవిష్యత్ కార్యాచరణని చర్చించి రాబోయే పోరాటాలకి ఈ మహాసభలు విశాఖలో జరగనున్న ఆల్ ఇండియా మహాసభలు వేదిక కానున్నాయి. ఈ ఆల్ ఇండియా మహాసభల సందర్భంగా ఏయూ కన్వెన్షన్ హాల్ పక్కనేనున్న గ్రౌండ్స్లో శ్రామికోత్సవ్, ద స్పిరిట్ ఆఫ్ వర్కింగ్ క్లాస్ సాంస్కృతికోత్సవాలు జరుగుతున్నాయి. సాయంత్రం ప్రతిరోజు 5 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. విశాఖ నగర ప్రజలందరినీ కూడా ఆ కార్యక్రమాలను వీక్షించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. జనవరి 4వ తారీఖున ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి కొత్త రోడ్లో ఉన్న మున్సిపల్ స్టేడియం వరకు కూడా లక్షలాది మందితో ర్యాలీ బహిరంగ సభ జరుగుతోంది. ఈ బహిరంగ సభలో కూడా విశాఖ నగరంలో ఉన్న కార్మికులు, ఉద్యోగులు, ప్రజానీకం అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇవాళ బీచ్ రోడ్లో బీచ్ వాక్ని నిర్వహిస్తూ ఉన్నాం. విశాఖ ఈ మహాసభలను ఆదరిస్తున్న విశాఖ ప్రజానీకానికి, కార్మిక వర్గానికి, ప్రముఖులకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సిఐటియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.